బ్రేకింగ్ న్యూస్ తణుకులో అదృశ్యమైన యువకుడి హత్య కేసు ఛేదించారు పోలీసులు. సెప్టెంబర్ 23న తాడేపల్లిగూడెంకి చెందిన అటు మడుగుల సురేష్ కనిపించకుండా పోయాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేశారు. ఇక తణుకులో న్యాయవాదిగా ఉన్న సత్యనారాయణపై అనుమానం వ్యక్తం చేశారు సురేష్ కుటుంబ సభ్యులు. దీంతో సత్యనారాయణతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. సురేష్ హత్యకు పక్కా ప్రణాళిక చేసింది న్యాయవాది సత్యనారాయణగా గుర్తించారు. ఇందుకోసం తణుకు ఇరగవరం కాలనీలో ఉండే నలుగురితో బేరం కుదుర్చుకున్నాడు. దీంతో సురేష్ ను తణుకు శ్మశాన వాటికలో హత్య చేసి మృతదేహాన్ని మూటగా కట్టారు. అనంతరం సత్యనారాయణ సోదరుడి కారులో మృతదేహాన్ని తీసుకువెళ్లి చించినాడ వద్ద గోదావరిలో పడేసినట్లు వెల్లడించారు పోలీసులు. నిందితుల నుంచి వివరాలు రాబట్టిన పోలీసులు ఈ నెల 2వ తేదీన అటు సకినేటిపల్లి రేవులో సురేష్ మృతదేహాన్ని గుర్తించారు. రాజోల్ ఏరియా ఆసుపత్రి మార్చురికి సురేష్ మృతదేహాన్ని తరలించారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రెడ్ సాగర్, సురేష్ మృతికి అటు న్యాయవాది సత్యనారాయణ కారణంగా పోలీసులు తేల్చడం కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి వాళ్ళు రిమాండ్ లో ఉన్నారా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? పోలీసుల విచారణ ఇక్కడ వరకు వచ్చింది. రత్న, పోలీసులు అదృశ్యం కేసుని ముమ్మరంగా దర్యాప్తు చేస్తే అది హత్య కేసుగా మిగిలిన పరిస్థితి. తాడేపల్లిగూడెంకి చెందినటువంటి మాడగుల సురేష్ తణుక్కు చెందిన ఒక వివాహేతర సంబంధంలో ఉన్నాడు. దీంతో అతని భర్త న్యాయవాదిగా పనిచేస్తున్నటువంటి సత్యనారాయణ పక్కా ప్రణాళికతో సురేష్ ను కిడ్నాప్ చేసి అక్కడ నుండి తణుకు శ్మశానంలోకి తీసుకెళ్లి అత్యంత దారుణంగా మరో నలుగురికి సుపారిచ్చి వారితో కలిసి హత్య చేసి ఆ సురేష్ మృతదేహాన్ని మూట కట్టి ఎవరికి తెలియకుండా కనపడకుండా కారులో అంటే పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగింది నేరం. మరి మృతదేహం దొరకకుండా అంటే గోదావరిలో కుట్టుకు వెళ్ళిపోతుంది, ఇక తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో చించినాడ దగ్గర గోదావరిలో మృతదేహం ఉన్న మూటను విసిరేశాడు. అయితే పోలీసులు అదృశ్యం కేసును సురేష్ ఇచ్చిన కుటుంబ సభ్యులతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంటే ట్విస్టుల మీద ట్విస్టులకి పోలీసులే ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఎందుకంటే సురేష్ తణుకు వచ్చాడు, అతను మొబైల్ సిగ్నల్ ఆధారంగా మరలా తాడేపల్లిగూడెం వెళ్ళిపోయాడు. ఇది ఎలా జరిగింది? తాడేపల్లిగూడెంలో వెతికారు, తణుకంతా వెతుకుతున్నారు, జిల్లా వ్యాప్తంగా వెతుకుతున్నారు, స్నేహితుల్ని వెతికారు. కానీ ఎట్టకేలకు కుటుంబ సభ్యులు న్యాయవాదిపై అనుమానం ఉంది, న్యాయవాది భార్యతో సురేష్ కొంత సన్నిహితంగా ఉంటాడు అన్న సమాచారంతో ఈవెన్ పోలీసులకి కానీ ఇటు కుటుంబ సభ్యులు సురేష్ కుటుంబ సభ్యులు కూడా న్యాయవాది భార్యే అనుమానం వ్యక్తం చేసింది. సురేష్ తమ ఇంటికి వచ్చాడు, మరలా మీ ఇంటికి వచ్చాడా లేదా, తనకు ఫోన్ చేయటం లేదంటూ కూడా న్యాయవాది భార్య సురేష్ కుటుంబ సభ్యులకి చెప్పడంతో పోలీసులు ఇంకా లోతైన దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఈ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు కూడా పోలీసులు తెలుసుకున్నారు. ఎందుకంటే ఎంత క్రిమినల్ గా ఎంత పక్కా ప్రణాళికతో న్యాయవాది సురేష్ హత్యకు కుట్ర పన్నాడు అనేది తెలుసుకుని పోలీసులే ఆశ్చర్యపోయిన పరిస్థితి తణుకులో ఉంది. ఎందుకంటే తణుకు టౌన్ పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసుకున్న తర్వాత సురేష్ మొబైల్ ట్రేస్ చేస్తే తణుకు వచ్చిన సురేష్ సీసీ విజువల్లో తణుకు వచ్చినట్టుగా ఉంది. న్యాయవాది భార్య ఎవరైతే అత్తగారు ఉన్నారో వారి ఇంటి వద్ద సురేష్ అటు ఇటు బండి మీద తిరిగినట్టు సురేష్ కదలికలు అక్కడ ఉన్నాయి. 23వ తారీఖు ఉదయం 7 గంటల వరకు కూడా సురేష్ కదలికలు ఉన్నాయి. ఆ తర్వాత అతను కనపడకుండా పోయాడు. సో ఇవన్నీ కూడా పూర్తి దర్యాప్తులో న్యాయవాది పక్క ప్రణాళిక హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని గోదావరిలో పడివేసిన తర్వాత సురేష్ మొబైల్ ఫోన్ని తీసుకెళ్లి తాడేపల్లిగూడెంలో స్విచ్ ఆఫ్ చేసి తాడేపల్లిగూడెంలో కాలువలో విసిరేశాడు. దాంతో సురేష్ తణుకొచ్చాడు, తాడేపల్లిగూడెం వెళ్ళిపోయాడని మొదట పోలీసులు అనుకున్నారు. కానీ పూర్తి స్థాయి లోతైన దర్యాప్తు చేసిన తర్వాత ఈ వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా తెలుస్తుంది. మరోపక్క అన్ఐడెంటిఫైడ్ బాడీగా సెకినేటిపల్లి పోలీసులు అక్కడ రాజోల్లో గోదావరి తీరంలో వారు మృతదేహాన్ని వెలికి తీయడం జరిగింది. ఎస్డిఆర్ఎఫ్ బృందాలు మృతదేహం కోసం 2 రోజుల పాటు గాలించడం జరిగింది. సురేష్ కుడి చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా అతను వేసుకున్న దుస్తుల ఆధారంగా సురేష్ ని కుటుంబ సభ్యులు గుర్తుపట్టడం జరిగింది. దీంతో పోలీసులు న్యాయవాది సత్యనారాయణతో పాటుగా మరో నలుగురు పోలీసులు అదుపులో ఉన్నట్లు మనకి సమాచారం అందుతుంది. మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ పెట్టి నిందితులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఇంత కుట్రపూరితంగా ఇంత ప్రణాళికాబద్ధంగా వివాహేతర సంబంధం హత్యకి దారితీసిందంటూ మనకు అందుతున్న సమాచారం. సురేష్ కుటుంబ సభ్యులైతే తీవ్ర మనోవేదనలో ఉన్నారు, బాధలో ఉన్నారు. అంత ఏదైతే తమ అన్నని హత్య చేశారో, సురేష్ని హత్య చేశారో వారికి న్యాయవాదితో పాటుగా మరి నలుగురు, మరొక పక్క 6గురు అంటున్నారు. ఎంతమంది ఉంటే అంతమంది కూడా చట్ట ప్రకారం కఠినంగా శిక్ష వేయాలని కూడా సురేష్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 10 రోజుల పాటు పోలీసులు తీవ్రంగా పరిశోధించారనే చెప్పుకోవచ్చు. పగలు రాత్రి తేడా లేకుండా సురేష్ యువకుడు 25 ఏళ్ల యువకుడు, ఇంకా పెళ్లి కాలేదు. తాడేపల్లిగూడ నుండి తణుకొచ్చి ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉండి ఉంటాడు, మరలా గూడెం వెళ్ళాడు, ఎట్లా మాయమైపోయాడు అనే దాని మీద దర్యాప్తు చేస్తే అది తీవ్రకి హత్య కోణం వైపుగా పోలీసులు దర్యాప్తు కొనసాగిందనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఈ శ్మశానంలో, తణుకు టౌన్ శ్మశానంలో సురేష్ను హత్య చేసిన అనంతరం బస్తాల్లో మూట కట్టి న్యాయవాది సోదరుడి కారులో ఇక్కడ నుండి చించినాడ గోదావరి తీరానికి తీసుకువెళ్లారు. ఇక మృతదేహం దొరకదు. గోదావరి నుండి అటు నుండి సముద్రంలో కొట్టుకుపోతుంది, వెళ్ళిపోతారు. అన్ఐడెంటిఫైడ్ బాడీగా, గుర్తు తెలియని మృతదేహంగా మిగిలిపోతుంది. జిల్లా సరిహద్దులు కూడా దాటిచ్చేశారు కాబట్టి ఇక సురేష్ బాధ తొలగిపోయింది అనుకున్నారు. కానీ తణుకు టౌన్ పోలీసులు ప్రెస్టీజియస్ ఏదో మిస్సింగ్ కేసుగా తీసుకుని, లేకపోతే యువకుడు ఎటో వెళ్ళిపోయి ఉంటాడు అని అక్కడితో విచారణ వదిలేయకుండా పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు చేయడం, మరోపక్క న్యాయవాది భార్య కొత్త సమాచారం అందించడం, శిరీష ఇంటి వద్ద న్యాయవాది అత్త ఇంటి వద్ద సీసీ కెమెరాల్లో సురేష్ కదలికలు పూర్తి స్థాయిలో రికార్డ్ అవటం, ఆ తర్వాత అతను తణుకు నుండి బయటికి వెళ్ళిన సీసీ కెమెరా విజువల్స్ ఏమీ లేకపోవడం కూడా పోలీసులు అబ్జర్వ్ చేశారు. దాంతో సత్యనారాయణ మరో 9 పోలీసులు అదుపులోనే ఉన్నారు. మాడగుల సురేష్ తణుకు వచ్చేటప్పుడు తణుకు టౌన్ మెయిన్ ఎంట్రీ దగ్గర ఉన్న సీసీ కెమెరాలో స్పష్టంగా అతను బండి మీద రావటం రికార్డ్ అయింది. అక్కడ నుండి న్యాయవాది అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళటం రికార్డ్ అయింది. మరలా బయటికి వెళ్ళేది రికార్డ్ కాకుండా, అంటే ఈ కేసు విచారణ మొత్తం మీద సీసీ కెమెరా విజువల్స్ పూర్తి స్థాయిలో పోలీసులకి సహకారం అందించాయని చెప్పుకోవచ్చు. మరోపక్క ఎవరైతే హత్య చేశారో సురేష్ను, వారిని కఠినంగా శిక్షించాలని కూడా సురేష్ బంధువులు డిమాండ్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.